ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 4వ సీజన్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈసారి కేవలం ఒక్క నగరానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని 3 ప్రధాన ప్రాంతాల్లో ఈ క్రికెట్ పండుగను నిర్వహించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రకటించారు. జూన్ 9 నుంచి 30 వరకు జరగనున్న ఈ టోర్నమెంట్‌తో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గత సీజన్ల మాదిరిగా కాకుండా ఈసారి ఏపీఎల్ మ్యాచ్లను విశాఖపట్నం, కడప, మంగళగిరి వేదికలుగా నిర్వహించనున్నారు. జూన్ 9న విశాఖపట్నంలో టోర్నమెంట్ ప్రారంభం కానుండగా ఇక్కడ జూన్ 13 వరకు తొలి దశ మ్యాచ్లు జరుగుతాయి. అనంతరం జూన్ 17 నుంచి 21 వరకు రాయలసీమ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ కడపలో రెండో దశ మ్యాచ్లు నిర్వహిస్తారు. ఇక చివరిగా జూన్ 24 నుంచి 30 వరకు అమరావతి రాజధాని ప్రాంతంలోని మంగళగిరిలో ఫైనల్స్ తో సహా చివరి దశ మ్యాచ్లు జరుగుతాయని కేశినేని చిన్ని వివరించారు. గతంలో విశాఖపట్నంలో మాత్రమే ఫ్లడ్ లైట్ సౌకర్యం ఉండగా ఈసారి కడప, మంగళగిరి స్టేడియాల్లో కూడా ఏపీఏ ఆధ్వర్యంలో కొత్తగా ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేసినట్లు చిన్ని తెలిపారు. మంగళగిరి స్టేడియంలో రెనోవేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వారం రోజుల్లో పూర్తవుతాయి. మంగళగిరిలో రోడ్ల వంటి మౌలిక సదుపాయాల కల్పన కూడా ప్రభుత్వాన్ని కోరామని ఆయన వెల్లడించారు. జూన్ 30న మంగళగిరిలో జరిగే ప్యారెడ్ ఫైనల్ కు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, యువజన సర్వీసుల శాఖ మంత్రి నారా లోకేష్ ను ఆహ్వానించాలని భావిస్తున్నట్లు తెలిపారు. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడంలో లోకేష్ చూపే ఆసక్తి దృష్ట్యా ఆయన రాక టోర్నీకి మరింత శోభనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈయన ముఖ్య ఉద్దేశం కేవలం వినోదం పంచడమే కాదని గ్రామీణ ప్రాంతాల్లోని యువ ప్రతిభను వెలికితీయడమేనని కేశినేని చిన్ని స్పష్టం చేశారు. గత ఏపీఎల్ సీజన్ల ద్వారా ఎందరో యువ క్రీడాకారులు వెలుగులోకి వచ్చారని, ఏపీఎల్ 2లో రాణించిన నితీష్ కుమార్ రెడ్డి ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎంపికయ్యారు. అలాగే ఇటీవల ప్రకటించిన ఇండియా ఏ జట్టులో గుంటూరుకు చెందిన షేక్ రషీద్, ఇండియా ఎమర్జింగ్ టీంలో టి విజయ్, కేఎస్ఎన్ రాజు వంటి వాళ్లకు చోటు దక్కింది. వీరంతా భవిష్యత్తులో భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించగల సత్తా ఉన్నవాళ్లే అని చిన్ని ధీమా వ్యక్తం చేశారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఈ లీగ్ లో కేవలం ఆంధ్రకు చెందిన క్రీడాకారులు మాత్రమే ఆడతారని, తద్వారా స్థానిక యువతకు అద్భుత అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో సెమీఫైనల్ కు 18,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారని, ఈసారి అంతకుమించి అభిమానులు ఆకర్షించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు చిన్ని తెలిపారు. మ్యాచ్ షెడ్యూల్, సమయం వంటి వివరాలపై గందరగోళం లేకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి కాలేజ్, పాఠశాల నోటీస్ బోర్డుపై షెడ్యూల్ వివరాలు ఉంచుతామన్నారు. విశాఖ, కడప, గుంటూరు, విజయవాడ నగరాల్లో ఫ్లాష్ మాబ్లు, హోర్డింగ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఉచిత పాసులు అందించి వారిని మ్యాచ్ కు వీక్షించేందుకు ప్రోత్సహిస్తామన్నారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం 7 జట్లు పాల్గొంటాయని, ప్రతి జట్టుకు 8 మ్యాచ్లు ఆడుతుందని తెలిపారు. మ్యాచ్లన్నీ జియో స్టార్ ద్వారా ప్రత్యక్ష ప్రసారమవుతాయని వెల్లడించారు. స్పాన్సర్లు, ఇతర పూర్తి వివరాలు ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ త్వరలో వైజాగ్ లో జరిగే ప్రెస్ మీట్ లో వెల్లడిస్తుందని చెప్పారు.